కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. வங்கக்கடல் கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்துச்சே இளையார் செந்திரைஞ அங்கப்பழை கொண்டவாத்தை எணி புதுவை பைங்கமலத் தண்டிரியல் பட்டற்பிரான் கோதை சொன்ன செங்கத்தமிழ் மாலை 30 தப்பாமே இங்க பரிசுரைப்பாரீரண்டு மால்வரை தோள் செங்கண் திருமுகத்து செல்வத் திருமாலால் எங்கும் திருவருள் పెత్తెన్బరురెంబావాయ్. ఇంకా అసలు సంగతి ఇప్పుడు చెప్తోంది 30వ రోజు. ఇక్కడ చెప్తోంది తానెవరు. వంగక్కడలని చెప్తూ ఓడలతో కూడిన క్షీర సముద్రాన్ని మదింపచేసి తాంచేయిల దేవాసులు మదించేటు చేసి లక్ష్మీదేవిని పొంది మాధవుడని పిలువబడేవాడు. మాధవుడు అంటే మా అంటే లక్ష్మీదేవి, ధవుడు అంటే భర్త. మాధవుడు అంటే లక్ష్మీదేవి భర్త. అప్పటిదాకా ఆయనకి మాధవుడు అని పేరు లేదు. లక్ష్మీదేవిని భార్యగా పొందిన తర్వాతే ఆయన మాధవుడు అయ్యాడు. మాధవన్ కేశవన్ అని ఎన్నోసార్లు అంటుంది ఈవిడ. నువ్వు మాధవుడని పిలువబడుతున్నావు. బ్రహ్మరుద్రాదులను కూడా తమ తమ పనుల్లో నియమించేటటువంటి వాడివి నువ్వు. అందరూ కూడా దేవతలందరూ ఈయన ఆజ్ఞను అనుసరించి పనులు చేసేటటువంటి వాళ్ళే. నువ్వు ఈ పని చెయ్యి అంటే వాళ్ళు చాలా నిజాయితీగా చేస్తారు. వాళ్ళ చేత చేయించేటటువంటి వాడివి. రేపల్లెలో చంద్రబింబం లాంటి ముఖం కలిగి అపురూపమైన ఆభరణాలు దాల్చిన గోపికలు సమీపించి మంగళం పాడి నీ దగ్గరికి ఎట్లాంటి ఎవరు వచ్చారు? గోకులంలో గోపికలు వచ్చారు. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు? అందమైన చంద్రుడిలాంటి ముఖాలు కలిగిన వాళ్ళు, పైగా రకరకాల ఆభరణాలు కలిగిన వాళ్ళు. మొదటి పాసురంలో కూడా ఆభరణాలు ధరించినటువంటి వాళ్ళనే పదమే వాడుతుంది ఆవిడ. వీళ్ళందరూ అలంకరించుకున్నారు. అందుకే చెప్తారండి, దేవుడి పూజ చేసేటప్పుడు ఆడవాళ్ళు ఎప్పుడూ కూడా ఏ బ్రాసులా చేయకూడదు. చక్కగా తల దూకుని, బొట్టు పెట్టుకుని, కాటుక పెట్టుకుని, వీలైతే తల్లో పూలు పెట్టుకుని అప్పుడు పూజ చేయాలి. కానీ పూజ చేశాక తయారవుతామండి అని చెప్పి ఏదో చిరిగిపోయిన పాత చీర కట్టుకుని, అద్దం కూడా చూసుకోకుండా బొట్టు పెట్టుకుని, వేలిముడి వేసుకుని, తల దువ్వుకోకుండా పూజ చేస్తే కృష్ణుడు అంగీకరించడండి. ఎవరి మాట ఎట్లా ఉన్నా చక్కగా తయారై తన పూజ చేసేవాళ్ళు కూడా చక్కగా ఉండాలని కోరుకునేటటువంటి వాడు కృష్ణ పరమాత్మ. కనుక చక్కగా ఆభరణాలు ధరించి గోపికలు నీ దగ్గరకు వచ్చి మంగళం పాడి పర అనే వాద్యాన్ని లోకుల కోసం, భగవద్ దాస్యాన్ని తమ కోసం పొందారు. రెండూ దొరికే వాళ్ళకి. పరవాయిద్యం దేనికి? దాంతో పాట పాడితే లోకులకి కృష్ణ చరిత్ర తెలుస్తుంది. వీళ్ళకి లభించింది, మాకు పారాక్కర్లేదు, నీ పాదసేవనం చాలన్నారు కదా. వీళ్ళకి పాదదాస్యం దొరికింది. కృష్ణ పాద సేవనం అనేటటువంటి అదృష్టం వీళ్ళకి దొరికింది. ఆ ప్రకారం లోకానికంత ఆభరణమైన శ్రీ విల్లిపుత్తూరులో అవతరించి ఎల్లప్పుడూ తామర పూసల మాలికని మెడలో ధరించే భట్టనాథుల పుత్రికు గోదాదేవి ద్రావిడ భాషలో 30 పాసురాలను మాలికగా సంతరించింది. ఈ విశేషాన్నంతా చేసింది ఎవరివిడ? భట్టనాథుడి కుమార్తె. భట్టనాథుడి గురించి మనం చెప్పుకున్నాం. ఈయన పేరు అసలు భట్టనాథుడైతే ఎప్పుడు విష్ణువు చిత్తం విష్ణువు చిత్తం అంటూ ఉంటాడు కనుక విష్ణు చిత్తుడు అనేటటువంటి బిరుదనామం ఈయనకు వచ్చిందని. ఆయన మెడలో ఎప్పుడూ తులసిమాలలే ఉంటాయి, ఇంకోటి ఉండవు. ఆ తులసిమాలల్ని ఎందుకు ధరిస్తాడు అంటే నిరంతరం జపం చేసుకోవడానికి. అటువంటి విష్ణు చిత్తుడు కుమార్తె గోద 30 పాసురాల్లో ఈ పాసురాలనే మాల కట్టి స్వామికి అర్పించింది. మామూలుగానేమో పూలమాల ఇచ్చింది, ఇవాళ్ళేమో ఈవిడ పామాల ఇచ్చింది. అంటే పాసురముల మాల, పావయిల మాల పామాల, పూలమాల పూమాల. పూమాలలు ఇచ్చింది, పామాల కూడా ఇచ్చింది. ఈ 30 పాసురాలను క్రమం తప్పక చదివేవారు గోపికలు శ్రీకృష్ణుని నుండి పొందిన ఫలాన్ని,
గోదాదేవి వ్రతం ఆచరించి పొందిన ఫలాన్ని కూడా పొందుతారు. ఈ 30 పాసురాలని ఎవరైతే క్రమంగా చదువుతారో వాళ్ళు ఆనాడు గోపికలు వ్రతం చేసే ఫలితం పొందారో అటువంటి ఫలితం పొందుతారు. నిదర్శనం ఏమిటి? గోదాదేవి చేసి పొందిందిగా. పోని ఇప్పుడు మేము వ్రతం కూడా చేయలేమంటే గోదాదేవి వ్రతం చేసే ఫలితం పొందిందో అటువంటి ఫలితాన్ని పొందుతారు. చదివితే చాలు, కేవలం ఊరికే చదివితే చాలు. తామర పువ్వు రేకులు లాంటి కళ్ళు కలవాడు, ఎత్తైన భుజ శిరస్సులు కలవాడు, లక్ష్మీదేవి భర్త, 4 భుజాలు కలిగిన శ్రీమన్నారాయణుడు ప్రసన్నుడై సర్వత్రా సర్వదా ఆనందాన్ని ప్రసాదిస్తాడు. వీటిని వ్రతం చేయలేదు అందరూ, కష్టం కదా. వ్రతం చెయ్యకపోయినా ఈ పాసురాలు చదివితే చాలు. అంటే మనసులో ఈ భావనని పెట్టుకోవాలి. ఊరికే చదవడం అని కాదు, యంత్రం కూడా చదువుతుంది. మనం టేప్ రికార్డర్లోనూ ఈ రోజుల్లో సెల్ ఫోనుల్లోనూ రికార్డ్ చేసుకుని ఆన్ చేస్తే సెల్ ఫోన్కి ఏమన్నా పుణ్యం వస్తుందా? రాదు. దాని అర్థం కొద్దిగా తెలుసుకుని మనం చదివినట్టయితే తప్పనిసరిగా నారాయణుడు ఎప్పుడూ కూడా ప్రసన్నుడవుతాడు, ఆనందాన్ని ఇస్తాడు అని గోదాదేవి చెప్పింది. ఈ గోదాదేవి ఈ పాసురం తర్వాత ఏ కోరిక కోరి ఈ వ్రతం చేసిందో ఆ కోరిక సిద్ధించింది. అంటే రంగనాథుడితో ఈమె కళ్యాణం జరిగింది. కళ్యాణం అవుతూనే రంగనాథుడు ఈవిడ చేతిని స్వీకరించిన వాడు స్వీకరించినట్టు తనలో కలిపేసుకున్నాడు. అందువల్ల ఈవిడ నీకు పరమాన్నం గంగాళాలతో ఇస్తానని మొక్కుకున్నదే చేయలేకపోయింది. రంగనాథుడిలో కలిసిపోయింది. ఆ తర్వాత భగవద్ రామానుజులు ఆ మొక్కుని సోదరుడుగా భావించి తీర్చారు అని చెప్తారు. అందుకే గంగాళంతోనే నైవేద్యం పెడతారు. గంగాళం ఆకారంలో ఉన్నటువంటి వాటిల్లోనే మనకి ధనుర్మాసంలో ప్రసాదాలు నివేదన చేయడం మనం చూస్తూ ఉంటాం. ఈ విధంగా గోదాదేవి అందించిన పామాలని మనం కూడా అలా అర్థం స్పృశించాం. ఎందుకంటే తమిళంలో ఉంటుంది గనక అక్కడక్కడ ఉచ్చారణ దోషాలు వస్తాయి. తమిళ ఉచ్చారణతో దానిని చదువుకుంటూ అర్థం ఇలా తెలుసుకుని ఈ వ్రతాన్ని పూర్తి చేసుకున్నాం. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్జ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యావలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. మాతా చేత్ తులసీ పితా యది తవ శ్రీ విష్ణు చిత్తో మహాన్ భ్రాతా చేద్యతి శేఖర ప్రియతమ శ్రీరంగధామా యది జ్ఞాతారస్తనయాస్తదుక్తి సరసస్తన్యేన సంబద్ధితా గోదాదేవి కథన్త్వమన్యమనిశం సాధారణా శ్రీరసి వేణీబంధ సుగంధోరుగంధబంధురమాలినే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం.